మన ఎక్స్ ఎంపీటీసీ గారిని కూడా మేము ఖచ్చితంగా మరి ఆహ్వానిస్తున్నాం. వారు కూడా వచ్చి ఈ యొక్క వేదిక వద్ద ఆశీర్వాదాలను కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామంలో మీ ఆధ్వర్యంలో సక్రమంగా జరుగుతున్నాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మన కార్యక్రమాలకు సంబంధించి మన స్థానికమైనటువంటి మన డిపార్ట్మెంట్ వరకు తెలియజేస్తున్నాం. మరి అందరికీ ఈ సమయంలో వీలు కానప్పుడు వాళ్ళు రాలేక చాలా మేము సఫర్ అయ్యాం. ఈసారి మాకు సమయం వెచ్చించి వచ్చినందుకు చాలా చాలా ఆనందపడుతున్నాం. మరి మీకు మరొకసారి మా గ్రామం తరఫున ధన్యవాదాలు. మమ్మల్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం ఉద్దేశించి ఏమైనా ఒక్క రెండు మాటలు మాట్లాడి మాకు సలహాలు ఇస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. సంక్రాంతి సంబరాలు అందరికి హ్యాపీనా? నిజం చెప్పాలంటే ఈ సంక్రాంతి ఈ సభా వేదిక ఉన్నటువంటి ముఖ్య నాయకులు మన జనసేన ఉమ్మడి పార్టీ గిరిజన కోఆపరేటివ్ అధ్యక్షుడికి, అలాగే మన గ్రామ పంచాయతీ సర్పంచి కేశవరావు గారు, అలాగే ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులకు, అలాగే మన ఉన్నటువంటి వేదిక పెద్దలకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన టీచర్ రవి ప్లస్ మాసు గారికి, ఇంకా చాలా మంది పేర్లు నాకు తెలియదు కానీ హ్యాపీ. నేను నిజం చెప్పాలంటే ఈ యొక్క సంక్రాంతి ఈ యొక్క సంబరాల గురించి చెప్పాలంటే మన గిరిజన గ్రామాల్లో ఎక్కడ కూడా నేను నా సరిగ్గా చూడలేదు. ఈ బామిడి మండలంలో ఈ మనుమకొండ పంచాయతీ గ్రామ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడాను ఈ యొక్క ఐక్యతతో ప్రజలు గ్రామ ప్రజలందరూ కూడా సమ్మతితో ఒక అలికేట్ చేసుకుని ఈ సంస్థలు క్రికెట్ అయితేనేమి ప్లస్ అనేక ఈవెంట్స్ పార్టిసిపేట్ చేసి ఇలాగా జరుపుకోవడం అనేది మన గిరిజన సంప్రదాయ ప్రకారం కూడాను ఎక్కడ నేను కనివి అనగి చూడలేదు, కానీ ఇక్కడే చూస్తున్నాను. చాలా ఈ సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకున్నారు. ఒకటి వాళ్ళు మనకి ఈ యొక్క సంక్రాంతి ఎందుకు వస్తుంది, ఏ విధంగా జరుపుకుంటాం అనేది మీరేమో చెప్పగలరా? నేను నాకు తెలిసిన మట్టుకు నేను చెప్తాను. ఈ సంక్రాంతి అనేది ఇప్పుడు జనవరి 1 వస్తుంది. ఎప్పుడో బ్రిటిష్ వారి టైంలో జనవరి 1 అనేది అంటే ప్రపంచం మొత్తం జరుపుకుంటారు. కానీ సంక్రాంతి సంబరాలు ఇది అనేది మనకి పూర్వీకుల నుండి మనము మన కొండపూడి వ్యవసాయం చేసి కొత్త పంటల్ని కొందరైతేమి దాని మీద గానగాలు తెచ్చి మన ఇంట్లో పెట్టి సార్, ఇప్పుడు మా గ్రామంలో నుంచి మన కుమారెడ్డి గారు ఈ మధ్య గ్రామాన్ని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తప్పించి లండన్ లో ఈ మధ్య గ్రామాన్ని సుమారు 40 రోజుల పాటు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. గిరిజన మహాత్మ ప్రాంతం నుంచి వెళ్ళి లండన్ లో ఒక మన గిరిజన బాలిక, అది కూడా సాంస్కృతిక కళారంగంలో మరి వేసినటువంటి మన గిరిజన ఆమె వచ్చే మనం ఖచ్చితంగా ఈ యొక్క వేదిక వద్ద సాధారణంగా ఆహ్వానించి మనం తప్పనిసరిగా మరి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన గిరిజనలో ఇంకా 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 పైస్థాయికి వెళ్ళాలని మరిచి కోరుకుంటున్నాం. మరి మా ఆమె వచ్చారు, మరి ఇంకా ఇంకా ముందు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరి ఒక్క 2 నిమిషాలు